ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే ఇదే రాత్రంతా ఎంతగానో కాచి కాపాడిన దేవాది దేవునికి మరి కృతజ్ఞతాస్థుతులు తెలుపుదామా? చిన్న వాక్యమును చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. ఆమేన్. ప్రియా దేవుని బిడలారా, మరి ఇర్మియా గారు చెప్తున్నారు, స్త్రీల కొరకు, స్త్రీలను సంఘములో సమస్య వచ్చిన ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే, ఇక్కడ స్త్రీలకిచ్చే ఘనత చూడండి. రోదన చేసే స్త్రీలను, తెలివిగల స్త్రీలను పిలవండి, సంఘము కొరకు కన్నీళ్లు విడుచుచు ప్రార్థించమని చెప్పమని చెప్తున్నారు. చూసారా, ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే ప్రభువారు, స్త్రీల ప్రార్థన ఎంతో ఆయనకు ధూపం వలె చేరుతుంది. స్త్రీ ప్రార్థన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. మన బిడ్డలకు రక్షణ. వేకువ జామునే మొదటి గడియలు లేచి మన కుటుంబం కొరకు మనము ప్రార్థించగలిగితే మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం అండి. మన బిడ్డల చుట్టూ సాతానుడు మన బిడ్డల దరికి చేరకుండానట్లు, మన కుటుంబంలో సాతానుడు ప్రవేశించకుండానట్లు మన ప్రార్థన ఒక కంచి వలె కాపుదల అవుతుంది. ప్రభువారు మరి ఈరోజు ప్రార్థించమని మనకు ఈ వాక్యం ద్వారా రోదన చేసే స్త్రీలను, నీవు ఎలా ఉన్నావు ఈరోజు? రోదన చేసే స్త్రీగా ఉన్నావా? లోకానుసారంగా నడుచుకునే స్త్రీ వలె ఉన్నావా? ఈరోజు నీ కుటుంబంలో నీవు ఎలా ఉన్నావు? నీ పరిస్థితులను మార్చుకోవటానికి ప్రభు ఇచ్చిన మనకు ఒక మంచి అవకాశం అండి. రోదన చేసే స్త్రీలను పిలవనంపండి, తెలివిగల స్త్రీలను పిలవనంపండి, సంఘమును కన్నీళ్లు విడుచుచు ప్రార్థించటానికి వారిని మరి సంఘములో మనం ప్రార్థించేవారుగా ఉన్నామా? మన కుటుంబం కొరకు ప్రార్థించేవారముగా ఉన్నామా? విధేయత కలిగిన స్త్రీలను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. ఆయన మార్గంలో నడుచుకుంటూ విధేయత కలిగి ఆయన కొరకు నీవు ఒక సాక్షిగా నిలబడగలిగితే ప్రార్థన నీ కుటుంబ పరిస్థితిని మార్చేస్తుందండి. ప్రతి ఒక్క స్త్రీ ప్రార్థన కలిగి ఉండాలి. రోదన కలిగిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన మనము కలిగి ఉండాలి. మనము ప్రార్థిస్తున్నాము అంటే పెదవులతో ప్రార్థిస్తే ఆయన ఆలకించడు, కానీ హృదయపూర్వకముగా వివేకము కలిగి మనము ప్రార్థించగలిగితే ప్రార్థన మన ఎన్నో కార్యములను మన కుటుంబంలో మనం చూస్తాము. ఎన్నో మార్పులను మనము చూస్తాము. జరగని కార్యములు కూడా తప్పకుండా జరుగుతాయండి. మరి ఉదయకాల సమయంలో మీరు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క స్త్రీ మరి ఇప్పటి వరకు మీరు ప్రార్థించకపోతే ఉదయకాల సమయంలో ఉదయకాలపు ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరమైనదండి. ప్రభు నీతో మాట్లాడే సమయము, నీవు ప్రభుతో మాట్లాడే సమయము ఉదయకాలంలో ఎక్కువ జామున నీవు ప్రార్థించాలి. మరి ప్రార్థించుకుందామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభువా. నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన కొద్ది మాటలు నేను పంచుకోవటానికి నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ఇప్పటి వరకు నాయన ఉదయకాలంలో ప్రార్థించకపోతే ప్రభువా, ఈ దినమున ఒక తీర్మానము కలిగి ప్రార్థించటానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. కాలినడకన వాహనాల మీద, కారుల్లోనూ విమానాలలో వెళుతున్న ప్రతి ఒక్కరి ప్రాణాల్లో మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనమని అడుగుచున్నాను తండ్రి. నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారికి మీరు తోడు నీడగా ఉండండి. మంచి వైద్యాన్ని మీరు అందించండి. గాయపరచువాడని నేనే, గాయములు కట్టువాడని నేనే అన్నావు తండ్రి. అయ్యా, గాయములు కట్టమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అలాగే ప్రభు దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క పరిచారికులు మీరు దీవించండి ప్రభా. నాయన నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా, దైవజనుని ప్రభా ప్రవీణ్ పగడాలు గారిని మేము కోల్పోయాం తండ్రి. నాయన మీ స్తోత్రాలు ప్రభా. వారి కుటుంబానికి
మీరు ఆదరణ దయచేయమని అడుగుచున్నాను. మీరు ఓదార్పుగా, తోడు, నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రవ్వా. అయా నీ కుమారుడు ప్రవ్వా నేను ఏమేమి చేయాలన్నా అవన్నీ జరిగించటానికి సహాయం చేయండి. అయా వారి కుటుంబానికి ప్రవ్వా నాయన ఆదరణ దయచేయమని అడుగుచున్నాను. నీవు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రవ్వా. నీకు స్తోత్రములు. శత్రువుల సహితము క్షమించగలిగే గుణాన్ని ప్రవ్వా ఆయన భార్యకిచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క దైవజనుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రవ్వా. అయా మా దేశాన్ని, దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా నీకు స్తోత్రములు నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ప్రతి ఒక్క స్త్రీ ప్రార్థించడానికి సహాయం చేయండి అయా. అయా ఈ భార్యాభర్తల మధ్య ప్రభా నాయన ఎవరికైతే ప్రభా కలహాలున్నాయో ప్రభా వాటి కుటుంబాలను మీరు దర్శించండి. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలను ప్రభా మీరు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా ఎంతోమంది మెసేజ్ల ద్వారా ప్రార్థన సహాయం కోరారు ప్రభా నాయన. ఎవరైతే ప్రార్థనా సహాయం కోరారో అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. అయా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని అడుగుచున్నాను తండ్రి. అయా వారి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాను నాయన. అయా నీకు స్తోత్రం. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రభా గర్భఫలం మీరు దయచేయండి. అయా నీకు స్తోత్రములు, వందనములు నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలేజ్ చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నాయన. అలాగే నా ప్రభువా నీకు స్తోత్రములు, వందనములు నా తండ్రి నాయన. కృప కలిగిన దేవ, కనికరమ కలిగిన తండ్రి. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. పాడి పంటలు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వారి పాడి పంటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి నయ్యా. వారి చేతులు మీరు ఆశీర్వదించండి. చేసిన ప్రతి పనిని మీరు సఫలం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కృప కాపుదల అయా ప్రతి ఒక్క కుటుంబాలపైన, సంఘము పైన ప్రభా, దేశం పైన ఉంచమని అడుగుచు యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.